హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బస్మతి సులాక్స్. నాకు దీని బ్లౌజ్ నచ్చట్లేదు అనమాట. ఏంటంటే కొంచెం అమ్మమ్మల ఫీలింగ్ ఏంటో, ఆ మిడిల్ కలర్, ఈ బిస్కెట్ కలర్కు ఈ బార్డర్ ఇచ్చారు. ఆ కాంబినేషన్ నాకు నచ్చలేదు. యాక్చువల్గా అలా వస్తే బాగుంది, కానీ నాకు సాటిస్ఫై లేదు. దానికి మార్చాలి అనేసి వేరే చీర తీసి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు నాకు కొంచెం కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా ఉంది. చీర వాడడం యాక్చువల్గా ఇష్టం లేదు, బట్ ఇది మార్చుకొని వేసుకున్న తర్వాత నాకు కంఫర్ట్గా ఉంది. పాత చీరే కావచ్చు, బట్ అలాగే నేను ఇంకో మాట చెప్తాను. ఈ మధ్య ఇది యాక్చువల్గా షార్ట్ వీడియోలో చెప్పాలనుకున్నాను, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే చెప్పదలుచుకున్నా. ఏంటంటే మా పిల్లలు ఎప్పుడు లేదండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటానే అమ్మ అందరు ఇంకా రకరకాల శారీస్ కట్టుకొని నగలు వేసుకుంటారు. మనం బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఎవరెవరు ఇళ్ళల్లో ఎలా పూజలు చేశారో అనేసి అంటారు. మేము మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తాం వరలక్ష్మి పూజలప్పుడు. మాకు నచ్చిన ఛానల్ వాళ్ళు కానీ లేదా సెలబ్రిటీలు, ఎక్కువ చెప్పాలంటే సెలబ్రిటీల వల్ల చాలా అంటే ఎంజాయ్ చేస్తాం. ఎలా చేసుకున్నారు ఏంటి, వాళ్ళ డెకరేషను ఏంటి అని. మేము అలా ఆలోచిస్తున్న టైంలో ఒక వీడియో చూశానండి, ఎవరిదో యూట్యూబర్ది. వాళ్ళు అసలు సెలబ్రిటీలను మాట్లాడేస్తున్నారండి. మీరు అంతంత ఖర్చు పెట్టుకొని ఇలా మేకప్లు చేసుకొని ఇలా చేస్తున్నారు అని మీరు కూడా చూసి ఉండొచ్చు. ఏంటి ఇలా చేయటము? మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఏం కావాలి? మీకు అంత డబ్బు ఉంది కదా, అసలు పండగ రోజు అంత రెడీ అయ్యేంత టైం ఉంటుందా? అసలు ఎన్ని విన్నానంటే అన్నీ చెప్పట్లేదు నేను, యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ టూకీగా చెప్తున్నాను. మా పిల్లలతో చెప్పాను, ఇట్లా ఒకరు వీడియో చేశారా ఇలాగనేసి. అంటే అరే ఎవరిష్టం వాళ్ళది, దాంట్లో ఏముంది అని అంటే నేను అన్నాను మా పిల్లలకు, అదే చూడు మామూలుగా మనం వీడియోలు చేస్తామంటే మన చుట్టూ మన రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు మనల్ని ఏదో ఒకటి అనుకోవడము అందరి లైఫ్లో జరుగుతుంటుంది. చాలామంది వీడియోలో చెప్తుంటే వింటుంటా. కానీ ఫస్ట్ టైం ఒక యూట్యూబ్లో ఉండే వాళ్ళు ఇంకో యూట్యూబ్ వాళ్ళను అంత టైం ఉంటుందా, నువ్వు అంత మేకప్లు అయిపోయి అంత వీడియోలు చేస్తున్నావు, అసలు పండగలప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని నువ్వే లక్ష్మీదేవి లాగా సింగారించుకొని పూజ చేసుకుంటే ఇంకా లక్ష్మీదేవి నిన్నేం కరుణిస్తుంది. ఆ మాటలు వింటే నాకు కోపం రాలేదు, కానీ బాధ అయితే వేసిందండి. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళను ఎక్కువ కామెంట్ చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. యువతల్లో కొంచెం వాళ్ళకంటే తక్కువ ఉన్న వాళ్ళు కామెంట్స్ ఎక్కువ చేస్తారు. ఇదే నేను మా పిల్లలు మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏం పట్టించుకోరు, మాకు డబ్బు ఉంది మేము ఇంత ఖర్చు పెడుతున్నాం అని. ఈ పక్కన ఉన్న ఆ డబ్బులు ఉన్నాయని నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు అది ఇది మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళైతే వీళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. అంతేగాని ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు లగ్జరీగా వాళ్ళకి నచ్చినట్టు పూజలు చేసుకుంటున్నారని కామెంట్ చేయడం ఏదో నాకు నచ్చలేదండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మనకు మామూలుగా మనము బంధువులందరం కలిసి ఉన్నప్పుడు కూడా కొందరికి ఎక్కువ డబ్బు ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సర్కిల్ మెయింటైన్ చేసుకుంటారు. సెలబ్రిటీలు సపరేట్ వాళ్ళది ఒకటి ఉంటుంది, సినిమా వాళ్ళు ఒక టైప్లో ఉంటారు, జాబ్ వాళ్ళంతా ఒక టైపు, వాళ్ళ చైన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు చైన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళందరూ అలాగే ఉన్నారు సెలబ్రిటీలు. అలా చూసి నేనైతే ఎంత ఓపిక, అసలు మనం ఒక గంట ఒక పార్టీకి వెళ్ళి ఒక గంట ఇంటికి వచ్చేసరికి ఆ నగలు బరువైపోయినాయి, చీర పట్టు చీర బరువని మార్చుకొని కూర్చుంటాం. వాళ్ళు పొద్దున్నుండి సాయంత్రం వరకు షూటింగ్స్ చేసుకుంటూ వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఎంత ఉంటుంది. నేను అది చూసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంటా, వాళ్ళ షూటింగ్ వీడియోలు చూసి. ఏది కూడా నేను మాట్లాడింది తప్పైతే మీరు కామెంట్లో పెట్టండి, నాకేం పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే సెలబ్రిటీలు అంటే ఊరికే సెలబ్రిటీ అవ్వరండి. మనల్ని పిలిచి ఎవరు సెలబ్రిటీగా తీసుకుంటారా? డబ్బు సంపాదన కూడా అందరికీ ఊరికే రాదండి. వాళ్ళ ఎంతో కష్టపడితేనే వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయని మనం మాట్లాడతాం. వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకొని చదవడానికి, ఆ సంపాదన కోసం ఎంత కష్టపడి చదివింటారు. కొందరు చదవకుండానే భగవంతుడు వాళ్ళకు జ్ఞానం ఇచ్చింటాడు. డబ్బు ఎవ్వరికి ఊరికే రాదండి. మన వీడియోస్లో గోల్డ్లో చెప్తారు అంకులు, అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు, డబ్బులు ఊరికే రావని. అది నిజంగానే అండి, ఎవ్వరికి ఊరికే రావండి. ఎంతో కష్టపడితే ఈ జన్మలో కాదు, ముందు జన్మలో కూడా కష్టపడి ఉంటేనే వస్తాయి. సో ఎప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళని చూసి
బాధపడకండి. వీలైతే వాళ్ళ రేంజ్లో మీరు సంపాదించడానికి ప్లాన్ చేయండి. నేను కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళంత లగ్జరీగా ఉండాలని నేను ఆ టప్పర్వేర్ బిజినెస్లు చేస్తూ నా పిల్లలను కంఫర్ట్గా ఉంచాలని, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను వాళ్ళని కష్టపెట్టి నేను కష్టపడి ఈరోజు మీరు యూట్యూబ్లో నన్ను చూస్తుండొచ్చు. నా లైఫ్ మీకు అందరికీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ఎలా బ్రతికాను ఒకప్పుడు అనేవి నా మాటల్లోనే వింటున్నారు. బట్ నన్ను కళ్ళారా చూసిన వాళ్ళు మాత్రము ఎంతో ఈ రోజుకి నన్ను చూసి జలస్ పడతారు. అది నాకు తెలుస్తుంటుంది. నేను మనసులో అనుకుంటా, నా దగ్గర ఏమీ లేనప్పుడు ఏమీ లేదని ఎగతాళి చేసుకుండ్రి, ఈరోజు ఇంత లగ్జరీగా నేను ఉంటున్నాననేసి ఈరోజు అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారండి. మనకు నచ్చినట్టు మనం ఉండాలి. సో ఇప్పుడు నేను బ్లౌజుల గురించి షార్ట్ వీడియోలు ఎన్ని చెప్పాను, అది చూస్తే ఎంత పిసినాస్దన్నట్టు ఉంటుందా లేదా? బట్ నేను పిసినాస్దాన్ని కాదు. ఏంటంటే నాకు నచ్చిన చోట నేను ఖర్చు పెడతాను, నాకు నచ్చని చోట నేను ఖర్చు పెట్టను. సో ఈ వీడియో అంతా నేను ఇలా ఎందుకు చేశానంటే, షార్ట్ వీడియోలో పెడితే మొత్తం అదేదో పెద్ద పబ్లిక్ లాగా అయిపోయి ఇంకా ఎవరెవరో ఏదేదో కామెంట్ పెడతారు. అందుకని నాకు నచ్చదనమాట. అందుకని మీతో షేర్ చేస్తాను. దయచేసి నేను ఒకటే చెప్తా, ఒక మనిషిని రోజు చూస్తూ ఉంటే ఆ మనిషి మీద ప్రేమన్న కలుగుతుంది, అసూయన్న కలుగుతుంది. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళకి అసూయ కలుగుతుంది. ఎందుకంటే మనకంటే బాగున్నారు అనుకున్నప్పుడు తర్వాత వాళ్ళని అలాగే చూస్తూ ఉండండి. వాళ్ళంతా వాళ్ళ వరకు మీరు ఎదగడానికి ప్రయత్నం చేయగలుగుతారు. లేదంటే ఉండండిలే, వాళ్ళు కష్టపడినారు, వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎందుకు అనుకోవాలి అనే మనస్తత్వాన్ని తయారు చేసుకోండి. ఆ అసూయ పెరిగి 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 ఎంత దాకా తీసుకెళ్తుందంటే మనల్ని అది నాశనం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి మీద అసూయ వద్దు, ద్వేషం వద్దు, ప్రేమ వద్దు. సినిమా 2 గంటలు చూసి వచ్చేస్తామండి. ఆ సినిమా అలాగే మనుషుల్ని వెళ్ళాలి, మనుషుల్ని చూడాలి, వచ్చేయాలి. యూట్యూబ్ ఓపెన్ చేయండి, కనిపించిన వీడియోలు చూడండి, ఎంజాయ్ చేయండి. వాటిని మళ్ళీ పాయింట్అవుట్ చేయడం ఎందుకు? సో నా మనసుకు చాలా కష్టం అనిపించి నేను ఇలా చెప్తున్నానండి. నా లైఫ్లో కూడా ఇలాగే చాలాసార్లు ఇప్పుడు నేను ఎయిమ్స్ గిన్నెలు వాడతాను. నేను వాడే కాస్ట్లీ క్రీమ్లను బలిసిన వాళ్ళు అని అన్నారు. ఏఎంసీ ఫ్లైట్లో తిరిగేటోళ్ళు ఏఎంసీ గిన్నెలను కామెంట్ చేస్తారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక కూర వండుకొని 10,000 గిన్నె అవసరమా అని. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఒక ఊరు నుండి ఒక ఊరి వనిక 10,000 పెట్టి ఫ్లైట్ ఏం అవసరం, అంత బిజీనా, మీరు ఏమన్నా ఉద్యోగాలు చేస్తున్నారా మీకు ఫ్లైట్ అనేసి మనసులో అనుకున్నా. కానీ బయటికి చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. నువ్వు బతికినట్టు ఇంకోళ్ళు బతకాలనుకోవడం చాలా తప్పు. అందరిలాగా మనం బ్రతకాలనుకోవడం కరెక్ట్, కానీ మనలాగా ఇంకోళ్ళు బ్రతకాలనుకోవడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే నీ ఫీలింగ్స్ ప్రకారం ఎదుటోడికి ఏం పని అండి బ్రతకడానికి? వాడి ఫీలింగ్ ప్రకారం నువ్వే వాడి ఫీలింగ్ ప్రకారం బ్రతుకు. వీలైతే అసూయ ద్వేషం అన్నీ పోతాయి. నేను మీ అందరి ముందర నేను చాలా కంఫర్ట్గా ఉన్నట్టు నేను చూపిస్తున్నాను కదా, నేను లైఫ్ లీడ్ చేస్తూ. ఇలా నావన్నీ మీరు కాపీలు కొట్టగలరా? కొట్టలేరు. మీరు యూట్యూబ్ చేయకుండా ఖాళీగా కూర్చున్నారు. మీరు ఖాళీగా కూర్చున్నారని నేను ఖాళీగా కూర్చోగలను, ఇలా కూర్చోలేను. ఎవరి రూట్ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. మనుషులు ఇలాగే కొట్టుకు చేస్తున్నారండి. బాయ్, సీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.